చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. తమిళనాడు రాజకీయాలను లాకప్ డెత్ కుదిపేస్తున్నట్లుగా బ్రేకింగ్ న్యూస్ లో సమాచారం అందుతుంది. పోలీస్ కస్టడీలో ఆలయ గార్డ్ అజిత్ కుమార్ మృతి చెందినట్లుగా సమాచారం. ఓ కేసులో అజిత్ కుమార్ ను పోలీసులు అరెస్టు చేసినట్లుగా తెలుస్తోంది. పోలీసులు కొట్టడం వల్లే అజిత్ చనిపోయాడంటూ కూడా ఆరోపిస్తున్నారు. మూర్ఛ వ్యాధితో మరణించినట్లుగా పోలీసులు అయితే వివరణ ఇస్తున్నారు. లాకప్ డెత్ పై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. సీఎం స్టాలిన్ రాజీనామా చేయాలంటూ కూడా అక్కడ ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. తమిళనాడులో జరిగిన లాకప్ డెత్ రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తున్నాయి. పోలీస్ కస్టడీలో ఆలయ గార్డ్ అజిత్ కుమార్ మరణించడంపై పొలిటికల్ గా తీవ్ర దుమారం రేపుతోంది. డీఎంకే పాలనలో లాకప్ డెత్లకు రాష్ట్రం మాతృభూమిగా మారిందంటూ ప్రతిపక్షాలు ధ్వజమెత్తుతున్నాయి. గత వారం మాధపురం కాళీ అమ్మన్ ఆలయానికి మహిళ కారులో వచ్చింది. అక్కడే పనిచేస్తున్న ఆలయ గార్డ్ అజిత్ కుమార్ కు తాళాలు ఇచ్చి పార్క్ చేయమని చెప్పింది. అయితే అతడికి కారు నడపడం చేత కాకపోవడంతో మరొకరు సహాయం తీసుకున్నాడు. ఇక దర్శనం అనంతరం కారు తీసుకెళ్తూ ఉండగా కారులో 80 గ్రాముల బంగారాభరణాలు పోయాయని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో జూన్ 27న అజిత్ కుమార్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే పోలీసు విచారణలో అజిత్ ప్రాణాలు కోల్పోయాడు. దీంతో బాధిత కుటుంబం కన్నీరు మున్నీరైంది. పోలీసులు కొట్టడం వల్లే అజిత్ ప్రాణాలు పోయాయంటూ కూడా ఆరోపించారు. దీంతో ఈ వ్యవహారం పొలిటికల్ టర్న్ తీసుకుంది. మరోపక్క అజిత్ కుమార్ దొంగతనం చేసినట్లుగా ఒప్పుకున్నట్లు పోలీసులు అంటున్నారు. ఈ మేరకు ఎఫ్ఐఆర్ బుక్ చేసినట్లుగా వెల్లడించారు. అయితే ఆభరణాలు దాచిపెట్టిన చోటుకి తీసుకెళ్లినప్పుడు పారిపోయేందుకు ప్రయత్నిస్తూ ఉండగా మూర్ఛ వ్యాధితో మరణించినట్లుగా చెప్పుకొచ్చారు. విచారణలో అనేక పేర్లు చెప్పాడని, చివరికి అతడే నేరాన్ని అంగీకరించినట్లుగా పోలీసులు అంటున్నారు. రాజకీయంగా తీవ్ర కలకలం రేపుతోంది. ప్రస్తుతం లాకప్ డెత్ పై అన్నాడీఎంకే నేతృత్వంలోని ప్రతిపక్షాలు న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశాయి. పోలీస్ సిబ్బందిని అరెస్టు చేయాలని కోరాయి. అలాగే ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ రాజీనామా చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నాయి. డీఎంకే పాలనలో 24 కస్టోడియల్ మరణాలు జరిగాయని తమిళనాడు బీజేపీ ఆరోపించింది. ఇక ఇందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ గా మారింది. నిందితుడిని పోలీసులు కొడుతున్న దృశ్యాలను ఎవరో చిత్రీకరించి సోషల్ మీడియా వేదికగా పోస్టు చేయడంతో అవి కాస్త ఇప్పుడు వైరల్ గా మారాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తమిళనాడులో జరిగిన లాకప్ డెత్ రాష్ట్ర రాజకీయాలను ఒకసారిగా కుదిపేస్తోంది. పోలీస్ కస్టడీలో ఆలయ గార్డ్ అజిత్ కుమార్ మరణించడంపై పొలిటికల్ గా తీవ్ర దుమారమే రేపుతోంది. డీఎంకే పాలనలో లాకప్ డెత్లకు రాష్ట్రం మాతృభూమిగా మారిందంటూ ప్రతిపక్షాలు ధ్వజమెత్తుతున్నాయి. గత వారం మాధపురం కాళీ అమ్మన్ ఆలయానికి మహిళ కారులో వచ్చింది. అక్కడే పనిచేస్తున్న ఆలయ గార్డ్ అజిత్ కుమార్ కు తాళాలిచ్చి పార్క్ చేయమని చెప్పింది. అయితే అతడికి కారు నడపడం చేత కాకపోవడంతో మరొకరి సహాయం తీసుకున్నాడు. ఇక దర్శనం అనంతరం కారు తీసుకెళ్తూ ఉండగా కారులో 80 గ్రాముల బంగారాభరణాలు పోయాయని పోలీసులకు ఫిర్యాదు చేసిందామె. దీంతో జూన్ 27న అజిత్ కుమార్ ను పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. అయితే పోలీసు విచారణలో అజిత్ ప్రాణాలు కోల్పోయాడు. దీంతో బాధిత కుటుంబం కన్నీరు మున్నీరవుతోంది. పోలీసులు కొట్టడం వల్లే అజిత్ ప్రాణాలు పోయాయంటూ కూడా ఆరోపించారు. దీంతో ఈ వ్యవహారం పొలిటికల్ టర్న్ తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇటు మరోపక్క అజిత్ కుమార్ దొంగతనం చేసినట్లుగా ఒప్పుకున్నట్లుగా కూడా పోలీసులు అంటున్నారు. ఈ మేరకు ఎఫ్ఐఆర్ బుక్ చేసినట్లుగా వెల్లడించారు. అయితే ఆభరణాలు దాచిపెట్టిన చోటుకి తీసుకెళ్లినప్పుడు పారిపోయేందుకు ప్రయత్నిస్తూ ఉండగా మూర్ఛ వ్యాధితో మరణించినట్లుగా పోలీసులు అయితే చెప్తున్నారు. విచారణలో అనేక పేర్లు చెప్పాడని, చివరికి అతడే నేరాన్ని అంగీకరించినట్లుగా కూడా పోలీసులు అంటున్నారు. ఇదే ఘటనపై రాజకీయంగా తీవ్ర కలకలం రేపుతోంది. ప్రస్తుతం లాకప్ డెత్ పై అన్నాడీఎంకే నేతృత్వంలోని ప్రతిపక్షాలు న్యాయ విచారణ జరిపించాలని కూడా డిమాండ్ చేశాయి. పోలీస్ సిబ్బందిని అరెస్టు చేయాలని కోరాయి. అలాగే ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ రాజీనామా చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నాయి. డీఎంకే పాలనలో 24 కస్టోడియల్ మరణాలు జరిగాయని తమిళనాడు బీజేపీ ఆరోపిస్తోంది. ఇక ఇందుకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నిందితుడిని పోలీసులు కొడుతున్న దృశ్యాలను ఎవరో చిత్రీకరించి సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేయడంతో అవి కాస్త ఇప్పుడు వైరల్ గా మారాయి.